హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మీరు రెగ్యులర్గా మీ వంటగదిలో వాడే స్పైసెస్తోనే చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎప్పుడు చికెన్ బిర్యానీ చేయని వాళ్ళు కూడా నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే ఈజీగా చేసుకోగలరు. వీటి కోసం సపరేట్ మసాలాస్ ఏం అవసరం లేదు. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మంచిగా క్లీన్ చేసుకున్న చికెన్ తీసుకోవాలండి. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దానికి 2 స్పూన్ల కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా, నేను ఇంట్లోనే చికెన్ మసాలా చేసుకుంటానండి. ఆ చికెన్ మసాలా, ఒక ఫుల్ లెమన్, ఇంకా గీ, ఒక కప్ ఉంటుంది కదా, కప్ నిండా పెరుగు, ఇవన్నీ వేసుకొని ముక్కకు బాగా పట్టేలాగా కలపాలండి. ఇంక ఇందులో పుదీనా ఆకు, గుప్పెడు కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం వేసుకున్న మసాలాలన్నీ ముక్కకు మంచిగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ స్టేజ్లోనే మనము సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. నేను ఫస్ట్ వేసుకున్న సాల్ట్ కొంచెం తక్కువైంది, అందుకే మళ్ళీ నేను యాడ్ చేసుకున్నాను. సో మనం వేసుకున్న మసాలా అంతా ముక్కకు పట్టేలాగా ఒక 5 మినిట్స్ మంచిగా కలపండి. కలిపి 30 నుంచి 45 మినిట్స్ వరకు మనం పక్కన పెట్టుకోవాలి. ముక్కకంతా మసాలా పట్టాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది బిర్యానీది. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బిర్యానీ మసాలా దినుసులు వస్తాయి కదండి, అవన్నీ వేసుకొని ఈ నెయ్యిలో వేయించుకోవాలి. వేయించుకున్నాక నేను మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ని తీసుకొని దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. నేను మీడియం సైజ్ పీసెస్ తీసుకున్నానండి, ఎందుకంటే ముక్కకి మంచిగా మసాలా పడుతుంది, ఇంకా త్వరగా కుక్ అవుతుంది. ఇంకా బిర్యానీ తినేటప్పుడు ఒక్కొక్క ముద్దలో ఒక్కొక్క పీస్ పెట్టుకొని తినొచ్చు అనమాట. సో మన బిర్యానీకి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందండి. సో బెటర్ మీరు ఒకసారి ఇలా పెద్ద పీసెస్ కాకుండా చిన్న పీసెస్గా ఇట్లా మీడియం సైజ్ పీసెస్ కొట్టించి ఒకసారి చేసి చూడండి. నేను ఇంకొక స్టవ్ మీద ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నానండి, ఇంకా అవి వేగాలి. ఇంకొక స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దానికి 3/4 వంతు నీళ్లు పోసుకొని దాంట్లో షాజీరా ఒక 1/2 స్పూన్, ఇంకా 3 నుంచి 4 లవంగాలు, 3 నుంచి 4 ఇలాచి, 1 ఇంచ్ దాల్చిన చెక్క, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్, ఇవన్నీ వేసుకొని ఆ వాటర్ మరగనివ్వాలండి. సాల్ట్ ఎప్పుడైనా మనకి సాల్ట్ నేను చెప్తూ ఉంటాను కదా, మనకు ఉప్పగా అనిపించాలి. నేను రైస్ కూడా యాడ్ చేసుకున్నానండి. అవి వాటర్ మరిగిన తర్వాత రైస్ వేసుకున్నాను. రైస్ మనకి హాఫ్ ఉడకాలండి, హాఫ్ ఉడికే అంతవరకు కుక్ చేసుకోవాలి. మనకి రైస్ ఎప్పుడైనా మనం బ్రేక్ చేసి చూసినప్పుడు పలుకుగా అనిపించాలి. రైస్ హాఫ్ కుక్ అయిందండి, చికెన్ కూడా హాఫ్ కుక్ అయింది. సో ఈ రైస్ని ఈ చికెన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ముందుగా కాస్త కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత రైస్ మెల్లగా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. రైస్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయాలి, ఎందుకంటే ఆఫ్ చేయకపోతే ఇంకా రైస్ ఇంకాస్త ఎక్కువ ఉడుకుతుంది. మళ్ళీ మనం దమ్ చేస్తాం కదండి, అప్పుడు రైస్ చాలా మెత్తగా అయిపోతుంది. సో మనం రైస్ కింద ఆఫ్ చేసుకొని ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా జీడిపప్పు, బాదాము ఇవన్నీ వేసేసుకొని దానిపైన గీ కూడా యాడ్ చేసుకొని దమ్ పెట్టుకోవాలండి. నేనేం చేశానంటే ఆల్రెడీ ఒకటి చపాతీ పెనం ఉంటుంది కదా, దాన్ని ప్రీహీట్ చేసుకున్నాను. ప్రీహీట్ చేసుకుని ఆ చపాతీ ప్యాన్తో నేను దమ్ చేసుకోబోతున్నానండి. చూడండి, ఇలా మన బిర్యానీ పాట్ని చపాతీ ప్యాన్ మీద పెట్టి దమ్ చేసుకోవాలి.
స్టవ్ ఎప్పుడూ సిమ్లోనే ఉండాలండి. ఎగ్జాక్ట్గా 1/2 అవర్ దమ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల కింద ఉన్న చికెన్ గ్రేవీ అస్సలు మాడదు, ఇంకా పీసెస్ కూడా ఈవెన్గా కుక్ అవుతాయి. ఈ స్టెప్ మాత్రం అస్సలు మిస్ చేయకండి బిర్యానీ చేసుకునేటప్పుడు. చూడండి, మంచిగా కుక్ అయింది కదా. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి, బిగినర్స్ కూడా చేసుకోవచ్చు. చూడండి, రైస్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా. ఇలా ఒక్కసారి నా కోసం చేసి చూడండి. పీస్ కూడా మంచిగా కుక్ అయిందండి, సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.